వెల్కమ్ టు NV9 న్యూస్. 60 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి స్కామ్ కి పాల్పడింది ఆంధ్రప్రదేశ్ గత వైసీపీ ప్రభుత్వం. తిరుమల తిరుపతి దేవస్థానం నందు గడిచిన గత వైసీపీ ప్రభుత్వం నందు భారీగా కల్తీ నెయ్యి ఉపయోగించి లడ్డూలు తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో పాటు స్వామివారి యొక్క ప్రసాదాన్ని అగౌరవపరుస్తూ ఆంధ్రప్రదేశ్ నందు గతంలో ఎప్పుడు కూడా జరగనంత మహా అపచారం గత ప్రభుత్వం నందు జరిగిందని శ్రీశైల దేవస్థానం బోర్డు మెంబర్ శ్రీమతి రేఖ గారు మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా వారి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం నందు కల్తీ నెయ్యి ఉపయోగించి ప్రసాదంగా భావించే లడ్డూని తయారు చేసి ప్రజలకు అందించడం జరిగిందన్నారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం నివేదికను ప్రజల ముందు ఉంచి తగు చర్యలకు ముందుకు వెళుతూ ఉన్నది అన్న విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారని తెలుసుకోవాలని, కనీసం కల్తీ జరగలేదు అంటూ డిక్లరేషన్ ఇవ్వలేని పరిస్థితిలో వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని, హిందూ మనోభావాలను, ఆచారాలను, ధర్మాలను ఏమాత్రం లెక్క చేయకుండా నేడు కొత్తగా ఆలయాలు శుభ్రం చేస్తామంటూ కొత్త మాటలు మాట్లాడడం, కొత్తగా స్టేట్మెంట్లు ఇవ్వడం, ప్రజలలో నవ్వుల పాలు అవ్వడం తప్ప ప్రయోజనం లేదని, రాబోయే 2-3 రోజుల్లో లడ్డూ కల్తీపై పూర్తి నివేదిక ప్రజల ముందు కూటమి ప్రభుత్వం వెల్లడించబోతుందని, అలాగే ప్రజలు హిందూ ధర్మాన్ని, హిందూ ఆచార వ్యవహారాలను గౌరవించే కూటమి ప్రభుత్వం అని గుర్తించాలని వారన్నారు. లడ్డూ తయారీకి కావలసిన నెయ్యి కూడా, కనీసం నెయ్యి నిమిత్తం పాలు కూడా సేకరించలేని కంపెనీలకు టెండర్లు ఎందుకు ఇచ్చారు, అలాగే ఆ టెండర్లను వచ్చిన అమౌంట్ ఏ ప్యాలెస్లకు వెళ్లాయో, ఎవరెవరికి చేరాయి అని ప్రశ్నించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని మనం ఎంతో పవిత్రంగా ప్రతి ఒక్కరూ మనోభావాలతో ఆయనని దర్శించుకోవడం, లడ్డూని మనం ఎంత పవిత్రంగా తీసుకుంటామంటే, మనం ఎవరికైనా లడ్డూ తీసుకొచ్చి మన బంధుమిత్రులకు కానీ, అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి కానీ ఇస్తే కూడా మన పాదరక్షకులు వదిలిపెట్టి కూడా ఆ లడ్డూని స్వీకరించేటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. అలాంటి లడ్డూ కల్తీ జరిగిందని చెప్పేసి గత ప్రభుత్వం పాలకులు ఎంత కల్తీ చేశారనే విషయం మీద సిట్ ప్రభుత్వం నివేదిక ఇవ్వడం జరిగింది. అందులో స్పష్టంగా క్లియర్గా ఒక చుక్క పాలు కానీ, వెన్న కానీ, నెయ్యి లేనటువంటి పెరుగు కానీ లేనటువంటి దాంట్లో నెయ్యి 60 లక్షల లీటర్ల వరకు వచ్చింది, లడ్డు ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే, మేకింగ్ జరిగింది అంటే, ఒక మహిళలు అయితేనే ముందు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది ఎలాంటి కల్తీతో ఆ నెయ్యిని ఉత్పత్తి చేశారు, ఆ నెయ్యి ద్వారా ఎన్ని లడ్డూలు మనము తీసుకున్నాము, ఎంతమంది భక్తులకు అందజేశామనే విషయం క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి స్పష్టంగా అర్థమైనటువంటి వ్యక్తులకు, అలాంటి వ్యాపారాలకి, అంటే ఒక ఆవుకి సంబంధించినటువంటి ఆవులు కానీ, గేదెలు కానీ, లేకపోతే వాళ్ళకి వ్యాపారంలో పాలు సేకరించేటువంటి పరిస్థితి కానీ లేనటువంటి కంపెనీకి వాళ్ళు టెండర్ ఇవ్వడం అనేది ఎలాంటి పరిస్థితి, అన్యాయం ఎందుకు చేశారు, ఆ అన్యాయాన్ని కల్తీ చేసినటువంటి డబ్బు ఏ ప్యాలెస్ లో ఉన్నటువంటి నాయకులకు అందిందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ ఈరోజు కనీసం హిందువుల మనోభావాల్ని కూడా ఆయన గౌరవించకుండా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ కూడా ఇవ్వనటువంటి నాయకుడు. అంటే వాళ్ళకి ధర్మం గురించి కానీ, హిందుత్వం గురించి కానీ, స్వామి ప్రసాదం అని కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఒక చిన్న బాధ, బెరుకు, ఏదో వేరే విషయాలలో మనం ఎలాగో అవినీతి చేసే ప్రభుత్వమే కాబట్టి ప్రతి విషయంలో చేసిందంటే అర్థం ఉంది. సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దృష్టిలో కూడా ఇటువంటి అవినీతి చేస్తున్నారంటే అలా ఆ పాలకులు ఎలాంటి పరిస్థితి, ఎంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఈ రోజు మళ్ళీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష చేస్తే నవ్వినటువంటి పరిస్థితి, మరి ఈ రోజు ఒక చుక్క పాలు కూడా లేనటువంటి వాళ్ళ దగ్గర నెయ్యి సేకరించి చేసినటువంటి లడ్డు అని స్పష్టంగా అర్థమవుతున్నప్పటికీ వాటి గురించి ఈరోజు హేమనీయంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. రివర్స్ లో మేము దేవస్థానానికి వెళ్ళి మేము క్లీన్ చేస్తాము, అవి చేస్తామని చెప్పి కొత్త మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ కూడా నిజం తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా లడ్డూలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఇంకా క్లిష్టమైనటువంటి రిపోర్ట్ కూడా రాబోయే 2-3 రోజుల్లో ఏర్పడుతుంది. కాబట్టి
ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేయడం మానేసి ఇకనైనా ధర్మాన్ని రక్షించే విధంగా, ధర్మంలో రక్షించే విధంగా కూటమి ప్రభుత్వం వెళ్తుంది. దాన్ని ముందుకు వెళ్ళడానికి మీరు సహకరించండి. కానీ ఇలాంటి విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.